హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను దోశలు ఎలా నానబెట్టుకుంటాను, ఎలా చేస్తానో చూపిస్తానండి మీకు. ముందుగా అయితే రాగులు, తర్వాత పెసలు, సజ్జలు, శనగపప్పు, మినపగుండ్లు, బియ్యం. నేను ప్రతిసారి మెంతులు అయితే వేసుకుంటానంటే కొద్దిగా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదండి. నీళ్లు పోసేయండి. నీళ్లు పోసేసి మినిమం ఒక 10 గంటలు అయితే నానబెట్టుకోండి ఫ్రెండ్స్. ఇగో నానిపోయాయి. ఒక 10 అవర్స్ నానితే ఇలా ఉంటాయండి. శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోండి. నేను మిక్సీ పట్టింది అయితే వీడియో తీయలేదు, మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడైతే దోశలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక దోశ వేసుకుంటున్నాను. ఇలా దోశలు వేసుకొని తినండి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. నేనైతే ప్రతిసారి ఇలానే దోశలు వేసుకుంటాను. పిల్లలకి అవి ఇవి తింటూ ఉంటారు కదండి, ఇంట్లోనే కొంచెం మనం ఇలా చేసి పెడితే వాళ్ళకి హెల్త్కి మంచిదండి. నేను ప్రతిసారి దోశలు వేసినప్పుడు అయితే ఇలాగే చేసుకుంటానండి. మీరు కూడా నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దోశలు అయితే మస్తు వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, రాగులు, సజ్జలు, పెసలు అన్నీ హెల్త్కి మంచిదే కదా ఫ్రెండ్స్. ఇలా చేసుకొని తినండి, మీకైతే హెల్త్కి చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.